I'm really sorry guys. Come on sweetheart, ఇలా చేయకూడదు. మళ్ళీ ట్రై చేద్దాం, ఓకేనా? కరణ్, నాకు తెలుసు ఈ పిఆర్ షూట్ చాలా ఇంపార్టెంట్ అని. పాయల్ చాలా హార్డ్ వర్క్ చేసింది, కానీ నీ కెమెరాని ఫేస్ చేసిందే లేదు. ఐఎమ్ నర్వస్. నేను యాక్టర్ని కాదు. భయపడొద్దు, సరేనా? నువ్వు ఫెంటాస్టిక్, బాగా చేయొచ్చు. అవునా పాయల్? ఖచ్చితంగా. You are doing very well. నిజంగానా? అవును, చాలా బాగా చేస్తున్నావు. Come on. ఓకే, మనం మళ్ళీ ఇంకొక టేక్ తీసుకుందాం. ఓకే, అందరినీ వాళ్ళ పొజిషన్స్ లో నుంచోమని చెప్పండి. ఓకే, మనం ఈ షాట్ ని ఇక్కడే స్టార్ట్ చేసి మార్కస్ దగ్గర వెళ్ళి ముగిద్దాం. అదే ఈ రెస్టారెంట్ అద్భుతంగా ఉంటుంది. ఇలా చూడండి, మార్కస్ ని మనం హైలైట్ చేసి తీరాలి. ప్రపంచంలోనే బెస్ట్ షెఫ్స్ లో ఒక షెఫ్ మన రెస్టారెంట్ లో ఉన్నారు, అది చెప్పాలి. ఓకే, రైట్. కమ్ ఆన్, లెట్స్ గో. కమ్ ఆన్. ఓ నో మార్కస్, తాగద్దు. You go stand there. మార్క్, వాట్ ఆర్ డూయింగ్? ఏం చేస్తున్నారు? ముందు షూటింగ్ ని ముగిద్దాం. అమెండా, ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్ ప్లీజ్. హే పాయా, ఈ డ్రామా పొద్దు నుంచి రైట్ వరకు వెళ్తూనే ఉంది. మీరు ఏమైనా చెయ్యాలనుకుంటే ఫినిష్ ఇట్ ఫాస్ట్. ఓకే, మార్కస్, ఏం చేస్తున్నారు? వై ఆర్ స్పాయిలింగ్ ఎవ్రీథింగ్? హే లిసన్, I am a chef, not an actor. I'm trying, okay? So finish it fast. One more guys. మార్కస్, హే మార్కస్. బాడీ ఎక్కడుంది? సార్ అక్కడ ఉంది. లోపల ఉంది సార్. సార్ ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం సార్. ఈ విషయాన్ని మీడియా వాళ్ళకి చెప్పకండి సార్, ప్లీజ్ సార్. సార్, ఇది తన ఫస్ట్ అసైన్మెంట్ సార్. కెరీరే పాడైపోతుంది సార్. ఇక్కడ ఒక హత్య జరిగింది, మీ పేరు పోతుందని బాధపడుతున్నారా? మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి అటు చూసొస్తాం. మై గాడ్, ఇదెలా జరుగుతుంది? సరంగి, అసలేం జరిగింది? బాస్, తన గొంతు చూడండి. మై గాడ్, ఇది గ్లాస్ లాగా విరిగిపోయింది కదా. సార్, అది చేసింది నేనే. కరణ్, మీరా? కానీ ఎలాగా? సార్, షూట్కి మధ్యలో తాగుతూ ఉన్నాడు, మత్తు బాగా ఎక్కి పడిపోయాడు. మార్క్, మార్కస్, ఏమైంది? మార్కస్, వాట్ హ్యాపెండ్? ఏదో పోగొస్తుంది. అమాండా, వెయిట్. మార్కస్, హీ పాస్డ్ అవుట్. స్పృహం కోల్పోయాడు, మత్తులో ఉన్నాడు. లెట్ మీ చెక్. బాస్, ఇది చాలా పెద్ద విషయం. నేను ఇంతకు ముందెప్పుడు ఇలాంటి చూడలేదు. ఇతను ఏదో తిన్నాడో లేదంటే తాగుంటాడు, అందుకనే ఇతను ఈ విధంగా మారిపోయాడు. ఈ సంఘటన జరగడానికి ముందు తను అసలు ఏం తిన్నాడు? సార్, మేమందరం మానిక్యూన్ ఛాలెంజ్ షూట్ చేస్తున్నాం. మానిక్యూన్ ఛాలెంజా? అవును సార్, మానిక్యూన్ ఛాలెంజ్. మనం చిన్నప్పుడు ఆడుకున్నావే, స్టాచ్యూ. ఏదైనా చేస్తే స్టాచ్యూ లాగా నిలబడతారే, అది వీళ్ళు షూట్ చేస్తారు. సార్, కెమెరా అలాగే వచ్చి మార్కర్ దగ్గర స్టాప్ చేయాలి. ఆయన డిష్ మీద మూత తీసినట్టుండాలి. రెస్టారెంట్ స్టార్ అట్రాక్షన్ గా ఆయన ఉండాలని మేము అనుకున్నాం. మా ఇంటర్నేషనల్ షెఫ్ కొత్తగా ఒక డిష్ ని సర్వ్ చేయాలనుకున్నాను, కానీ అందులో నుంచి మేము రెస్టారెంట్ ఓపెన్ డేట్ ని చూపించాలనుకున్నాం. అలా అయితే ఈయన డెత్ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది కదా? ఎస్ సార్, కెమెరాలో రికార్డ్ అయింది. వీడియో చూపించు. ఏం జరిగింది? ఆపండి, ఇంకోసారి ప్లే చేయి.
సార్ ఏం జరిగినా సరే తను తాగాడు కదా, దానివల్ల జరిగింది సార్. అలా ఏం తాగుంటాడు? ఏదైనా యాసిడా? కాదు, ఇది యాసిడ్ కాదు బాస్. యాసిడ్ రియాక్షన్ ఈ విధంగా ఉండదు. వాడు ఏం తాగాడనేది వాడి చేతిలో ఉన్న ధర్మాసనం పట్టే మనం కనుక్కోగలం. వెళ్ళి చెక్ చేయండి. సార్, ఆ ఫ్లాస్క్ ఎక్కడా దొరకలేదు సార్. ఏంటి? ఎవిడెన్స్ ఉండకూడదని ఫ్లాస్క్ని తీసేశారు. దీనికి ఒకే ఒక అర్థమై ఉంటుంది అభిజిత్. హంతకుడు ఇక్కడున్న వాళ్లలో ఎవరో ఒకరై ఉంటారు. మార్కస్ని హత్య చేశారు. అతన్ని హత్య చేసిన వాళ్ళు మీలో ఉన్నవారు ఎవరో ఒక్కరే, మీలోనే ఉన్నారు. మార్కస్ చేతిలో ఒక ఫ్లాస్క్ ఉంది, అది కనిపించట్లేదు. హంతకుడు దాచుండొచ్చు. సంఘటన జరిగినప్పుడు మీరందరూ ఇక్కడే ఉన్నారా? మీలో ఎవరు ఆ ఫ్లాస్క్ని ఎవరు తీశారన్న విషయం చూడలేదా? లేదు సార్. లేదు సార్, మేమంతా మార్కస్నే చూస్తున్నాం. ఫ్లాష్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఎస్ సార్, మేమందరం మార్కస్ని ఫోకస్ చేశాం. అవును సార్, మేమంతా ఏమీ చూడలేదు. అద్భుతం. ఈ సమాధానాన్ని విన్నప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంది. మార్కస్ యొక్క డెత్ జరిగినప్పుడు అతని పక్కన ఉన్న వాళ్ళు ఎవరెవరు? అది ఏంటంటే సార్, మేమందరం ఉన్నాం సార్. అక్కడ అందరూ ఉన్నామని అనుకుంటున్నావు అంతే కదా? అది కూడా కనిపెడతాం. ఫ్రెడీ, పంకజ్, ఈ హోటల్లో ఏ మూల ఏది కూడా మీరు వదిలిపెట్టద్దు. ఫ్రెడీ, పంకజ్, ఈ హోటల్లో ఏ మూల ఏది కూడా మీరు వదిలిపెట్టద్దు. అతను ఫ్లాస్క్ ఎక్కడో వెతకండి. పూర్వి, లేడీస్ అందరినీ నువ్వు ఒక్కరిని వదలకుండా చెక్ చేయి. ఎస్ సార్. దయా సార్, వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి చెక్ చేయి. ఎస్ సార్. అభిజిత్, చేతులు పైకెత్తు. ఈ వీడియోని నువ్వు బాగా చెక్ చేయాలి, వదలొద్దు. సో ఇలా రండి, ఇటువైపు రండి. లేడీస్ మొత్తం ఒక చోట ఉండండి. మీరు రండి, ఇటు రండి. ఇదిగో ఇక్కడికి రండి. ఇలా చూసి జాగ్రత్త. లేదు సార్, వీళ్ళ దగ్గర ఏమీ లేదు. సార్, ఏమీ లేదు సార్. మేం రెస్టారెంట్ అంతా పూర్తిగా వెతికాం, ఫ్లాస్క్ ఎక్కడా దొరకలేదు. అలాగైతే హంతకుడు ఆ ఫ్లాస్క్ని బయటికే తీసుకువెళ్ళాడు. దాన్ని ఎక్కడో దాచిపెట్టి వెంటనే వచ్చేశాడు. సో ఈ మార్కస్ ఉన్నాడే, తను షూటింగ్ మొదలైన దగ్గర నుంచి తాగుతూ ఉన్నాడు. ప్రతి టేక్లోనూ ఫ్లాస్క్ నుంచి తాగుతున్నాడు. పైగా తన నోట్లో నుంచి పొగ ఎప్పుడు వచ్చిందంటే ఆఖరి టేక్ అప్పుడే సార్ తనకు అలా జరిగింది. అదెలా సాధ్యం సార్? ఇందులో మనకేం అర్థమైందంటే ఆఖరి టేక్లో ఫ్లాస్క్లో ఏముందో అది ముందు టేక్లో లేవు, ఆఖరి టేక్లోనే వచ్చింది సార్. దయా, అభిజిత్ చెప్పేది కూడా కరెక్టే. అలాగే జరిగి ఉంటుంది. ఆఖరి టేక్ జరిగేటప్పుడు ఎవరో ఆ ఫ్లాస్క్లో వేరే విధంగా ఏదో పోసుండాలి, లేకపోతే ఫ్లాస్క్నే మార్చి పెట్టుంటారు. సార్, అలాంటి పరిస్థితుల్లో ఫ్లాస్క్ మార్చడం ఈజీ, ఫ్లాస్క్లో మిక్స్ చేయడమే కష్టం సార్. అలా అయితే మార్కస్ దగ్గర ఉన్నట్టు హంతకుడి దగ్గర కూడా ఒక ఫ్లాస్క్ ఉండుంటుంది అంటున్నారు. అదే హంతకుడు 2 ఫ్లాస్కులు కూడా దాచిపెట్టేశాడు. కానీ ఏది సార్, రెస్టారెంట్ మొత్తం వెతికా, మాకు ఫ్లాస్క్ ఎక్కడ దొరకలేదే. అరే, ఫ్లాస్క్ని హంతకుడు తీసుకెళ్ళిపోయి ఉంటాడు. సార్, ఇలా రండి, దీన్ని చూడండి. వీళ్ళిద్దరూ సంఘటన జరిగినప్పుడు ఇక్కడే ఉన్నారు, కానీ ఇప్పుడు ఇక్కడ లేరు. ఎవరు వీళ్ళిద్దరూ? కరణ్ సార్. అవును, వీళ్ళిద్దరు ఎవరు? ఇది టెలాన్, మా షూర్ షెఫ్, అండ్ నెక్స్ట్ వన్ రఘు, మా వెయిటర్. ఇక్కడ హత్య జరిగింది, ఇద్దరు కనపడలేదు. వాళ్ళిద్దరిని పిలవండి, వెంటనే రమ్మనండి అర్జెంటుగా. సార్, ఐఎమ్ సో సారీ. అందరితోనూ నేను వద్దని చెప్పాను, కానీ తెలియలేదు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారని. సార్, ఈ డిల్లాంజ్ ఉన్నాడు కదా, తను మార్కస్ పక్కనే ఉన్నాడు సార్. అది తనయ్యే అవకాశం ఉంది. అభిజిత్, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, కానీ ఎవరిని చూడలేదని వీళ్ళందరూ చెప్తున్నారు. వీళ్ళు మాట్లాడేది ఏది కరెక్ట్ కాదు అభిజిత్.
ఈ ప్లేస్లో ఎవరో ఒకరు అబద్ధాలు ఆడుతున్నారు. సార్ ఒక ఐడియా ఉంది. నిన్ను ఎలా చేసామో అలాగే చేయాలి, సరేనా? ఓకే మేడం. నీ ఐడియా నిజంగానే బానే ఉంది పూర్వి. సార్ అంతా పూర్తయిపోయింది. నాకింకా 3 మనుషులు కావాలి. అది మార్కస్, డిల్లన్ ఇంకా రఘు. మీరు హెల్ప్ చేశారంటే సహాయంగా ఉంటుంది. యాక్చువల్లీ రఘు రఘు సార్ సార్ ప్లీజ్ మీరే రండి. నేనా? ఎస్ సార్, ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్. ఓకే. ఇక్కడ సార్, మీరు ఇక్కడ నుంచోవాలి. జస్ట్ లైక్ దిస్. అవును సార్. మ్యామ్ మీరు రండి డిలెన్ ప్లేస్కి. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ గో ఇన్ సైడ్. మీరు ఇక్కడే నుంచోండి మ్యామ్. యా. సార్ అతన్ని పంపించండి మార్కస్ ప్లేస్కి. వెళ్ళు. సార్ వాళ్ళ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు సార్. సార్ డిల్లాన్, రఘు వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. వాళ్ళ ఇంట్లో కూడా లేదు సార్. ఇలా చూడు ఫ్రెడీ, వెళ్ళు. బాస్ వెళ్ళు ఫ్రెడీ, యాక్టర్ అవ్వు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ప్లీజ్. తర్వాత నేను నీ వెనకాలే వస్తాను. ఓకే సార్. రండి సార్. అరే ఏంటి ప్లీజ్ లోపలికి రండి సార్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటిదంతా? మార్కస్వి. మార్కసా? సార్ అందరూ ఒకసారి రిలాక్స్ అవ్వండి. సార్ మీరు ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేశారు? హంతకుడు ఎవరనేది కనిపెట్టడం కోసమే మేమిది చేశాం. ఎవరు సార్ అది? అమాండా. అమాండా మార్కస్కి ఆపోజిట్లో నుంచి ఉంది. దానికి అర్థం ఖచ్చితంగా నువ్వు హంతకుడిని చూసుంటావు కదా. ఎందుకని అమాండా, ఎందుకోసం అబద్ధం ఆడావు? నువ్వు ఆ మార్కస్కి గర్ల్ ఫ్రెండ్వే కదా. ఎందుకు నోరు మూసుకొనున్నావు? నువ్వెవరిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నావో చెప్పు. నా రక్షణ కోసం చేశాను. ఒక నిమిషం. మై గాడ్. అమాండా, ఎవరు నేను ఇలా చేసింది? మార్కస్. వాడేమీ మంచోడు కాదు. నన్ను బాగా కొడతాడు. నేను వాడి దగ్గర నుంచి తప్పించుకోవాలనుకున్నాను. అలాగా? అందుకే తనని చంపేశావా? నో, నేను పారిపోవాలనుకున్నాను. కానీ నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేనందువల్ల నేను ఎక్కడికి వెళ్ళలేను. కానీ రఘు సరే నాకు హెల్ప్ చేశారు. అందుకని దీన్ని దాచారు. రఘునా? ఎవరు ఆ వెయిటరా? ఎస్ సార్. కానీ అమాండా, నువ్వు మార్కస్కి ఆపోజిటే కదా నుంచునున్నావు. తనకేం జరిగిందో నువ్వు ఎలా చూడకుండా ఉన్నావు? నా అటెన్షన్ రఘు పైన ఉంది. సో అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు. నువ్వు హంతకుణ్ణి చూడకుండా ఉండటానికి వాడు నిన్ను చాలా కన్ఫ్యూజ్ చేసి వెళ్ళాడు. రఘు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐ డోంట్ నో. రఘు నీకు హెల్ప్ చేయాలని అనుకున్నాడు. అయితే నీకు తెలుసుందా కదా తను ఎక్కడికి వేలుంటాడు అని. ఎక్కడ దాక్కుంటాడో నీకు తెలుసా? ఆయనకి ఒక బ్రదర్ ఉన్నారు. ఆయనే ఈయన్ని దాచగలరు. లాల్ పడా చావ్, సంథింగ్ లైక్ దట్. దయా సార్,
బ్రో, ఈ రఘు ఎక్కడుంటాడు? రఘు ఆ వెనకాల పారిపోతున్నాడు. ఏ రఘు, ఏయ్! ఆగు! ఆగో! సార్ నన్ను క్షమించండి సార్, నేనేం తప్పు చేయలేదు సార్. ఏం చేయలేదు, మరి రెస్టారెంట్లో నుంచి ఎందుకు పారిపోయావు? అదేంటంటే సార్, నా మీద ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి సార్. అందుకోసం నా మీద మీరు డౌట్ పడతారని తెలిసింది సార్. పారిపోకుండా ఉండుంటే అనుమానించే వాళ్ళం కాదు. సరే చెప్పు, ఆ ఫ్లాస్క్ ఎక్కడుంది? దాన్ని తీసుకెళ్లి ఎక్కడ దాచిపెట్టావు? సార్ ఆ ఫ్లాస్ గురించి నాకేదీ తెలియదు సార్. తెలీదా? తెలియదు సార్. సరే డిలోన్, వాడి గురించి ఏం తెలుసు నీకు? మార్కస్ చనిపోయాక వాడు కూడా కనిపించట్లేదు. సార్ వాడి గురించి నాకేదీ తెలియదు సార్. వాడిని చివరిగా చూసింది కొత్త షూని శుభ్రం చేసేటప్పుడు సార్. కొత్త షూ? వాడికి ఎప్పుడు ఇదే పని సార్. కొత్తగా అమెజాన్లో ఆర్డర్ చేస్తాడు, మళ్ళీ ఏడుస్తాడు సార్. ఈసారి కొత్త షూని ఆర్డర్ చేశాడు సార్. ఆ షూ సరిగా లేదు, బాగాలేదు, అలాగే చెప్పాడు సార్. ఇంకేమైనా చెప్పగలవా? వేరేం తెలియదు సార్. అది మీకు వాడి మీద ఏదైనా డౌట్ ఉందా? మాకు అందరిపైన అనుమానం ఉంది, నీపైన కూడా. సరంగి చెప్పు. ఓహో, సరైన సమయానికే వచ్చారు. ఎందుకు? మాకేమైనా గుడ్ న్యూస్ పెట్టుకున్నారా? అరే ఇలా చూడండి. చూసారా బాస్, మార్కస్ కూడా అచ్చం ఈ విధంగానే జరిగింది. ఇలా జరిగిందని బాగా తెలుస్తుంది, దానికి అర్థమేంటో చెప్పు. సార్, మేము మార్కస్ ని పోస్ట్ మార్టం చేసినప్పుడు అతని ఆహారం పేగులోనూ ఇంకా మెడ దగ్గర అన్ని క్రిస్టలైజ్ అయింది. అది గ్లాస్ లాగా. అది కాక కడుపులో కూడా హోల్ ఉంది. అది సరే గాని ఇది అసలు ఎలా జరిగింది? దీనికి కారణం లిక్విడ్ నైట్రోజన్ మాత్రమే. లిక్విడ్ నైట్రోజనా? అవును, లిక్విడ్ నైట్రోజన్. ఇది చాలా చల్లగా ఉండే కెమికల్, చాలా చల్లగా ఉంటుంది. ఇది -104 డిగ్రీ నుంచి -210 డిగ్రీల మధ్య వరకు ఇది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. ఇది రూమ్ టెంపరేచర్ కు వచ్చింది అంటే పొగలా మారిపోతుంది. కానీ ఈ పొగ మాత్రం ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టదు. కానీ లిక్విడ్ ఫామ్ లో ఇది చాలా డేంజర్ అయింది. ఇది 5 సెకండ్స్ లో ఏ వస్తువునైనా విరగ్గొట్టగలదు. ఇది ఎంత కోల్డ్ అవుతుందంటే దీని తాకితేనే స్కిన్ పాడైపోతుంది. అయితే మార్కస్ ఫ్లాస్క్ లో లిక్విడ్ నైట్రోజన్ ఉందా? దాన్ని తాగగానే తన గొంతు గ్లాస్ లా మారిపోయింది. ఖచ్చితంగా ఏదో కొంచెం నైట్రోజన్ మాత్రమే అతని మెడపైన పడింది. అందుకనే అతని మెడ ఒక అద్దంలాగా పగిలిపోయింది. ఓ సరా, మార్కస్ ఫ్లాస్క్ లో మందు తాగుతూ ఉన్నాడు, కానీ అక్కడ లిక్విడ్ నైట్రోజన్ ఎలా దొరికింది? అవకాశం ఉంది. అసలు ఆ లిక్విడ్ నైట్రోజన్ ఎలా లోపలికి వచ్చింది? అక్కడ అసలు దానికి ఏంటి పని? మనం రెస్టారెంట్కి వెళితేనే తెలుస్తుంది అభిజిత్. సార్ నిజం చెప్తున్నాను సార్, నేనెవరిని చంపలేదు సార్. నిజం చెప్తున్నావా? అవును సార్. నువ్వు చెప్పిన ఈ విషయాన్ని ప్రూవ్ చేయడానికి ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్స్ దొరకనంత వరకు నువ్విక్కడి నుంచి వెళ్ళలేవు. సార్, మమ్మల్ని అంతా ఇక్కడ బంధిస్తే మీకు హంతకుడు ఎలా దొరుకుతాడు? దొరుకుతాడు. మాకు ఆ వెపన్ దొరికింది. త్వరలో హత్య చేసిన వాడు ఎవడో తెలుస్తుంది. ఏంటి వెపన్? అవును, ఏ వెపన్ అయితే యూజ్ చేసి మార్కస్ ని హత్య చేశారో అది ఏంటనేది మాకు తెలిసింది. అది లిక్విడ్ నైట్రోజన్. ఏంటి? అవును, మార్కస్ మరణం లిక్విడ్ నైట్రోజనే కారణం. లిక్విడ్ నైట్రోజన్ని వాడింది ఎవరో నేను ఇప్పుడు కనిపెట్టాల్సిన అవసరం ఉంది. మీరందరా? మేమందరం లిక్విడ్ నైట్రోజన్ ఉపయోగించాం. అది మా పని కోసం మాత్రమే, ఎవరిని చంపడానికి కాదు. ఏంటా పని? మా రెస్టారెంట్ స్పెషాలిటీ అది. సార్, ఇవాళ అది చాలా ట్రెండింగ్లో ఉంది. లిక్విడ్ నైట్రోజన్తో మేము చాలా డిషెస్ తయారు చేస్తాం. ఏంటది? లిక్విడ్ నైట్రోజన్ని పెట్టుకొని డిఫరెంట్ అయిన డిష్లు చేయొచ్చా? అవును సార్, రండి సార్ మీకు చూపిస్తా.
సరే ఇలా చూడండి, ఫస్ట్ దీంట్లో పాలు వేస్తాం, తర్వాత షుగర్, తర్వాత సార్ వెనిలా ఐస్ క్రీమ్. ఇప్పుడు దీన్ని మిక్స్ చేయొచ్చు సార్. ఇప్పుడు మ్యాజిక్ని చూడండి సార్, ఇదే నైట్రోజన్ లిక్విడ్. మార్కస్ నోట్లో పొగొచ్చినట్టే అచ్చం ఇక్కడ కూడా పొగొస్తుంది కదా. సార్ దీన్ని జాగ్రత్తగా మేము యూజ్ చేస్తాం, ఎందుకంటే గాలితో ఇది కాంటాక్ట్ అయిన వెంటనే లిక్విడ్ నైట్రోజన్ ఆక్సిజన్ ని గాలి నుంచి పీల్ చేసుకుంటుంది, శ్వాస సమస్య కూడా రావచ్చు. సార్ అలాగైతే గాలిలో లిక్విడ్ హైడ్రోజన్ కలిపారంటే ఊపిరి కూడా పీల్చుకోలేరు. అదే అయి ఉంటుంది. అయిపోయింది సార్. ఏమైంది? వెనిలా ఐస్ క్రీమ్ రెడీగా ఉంది సార్. ఇక్కడ చూడండి సార్. అద్భుతం. సూపర్. సార్ మేము మార్కస్కి అడిగిన శాలరీ ఇచ్చి అబ్రాడ్ నుంచి తీసుకొచ్చింది మాకు డిఫరెంట్ అయిన రెసిపీస్ని ఆయన నేర్పిస్తారనే. ఇన్ఫాక్ట్ సార్ లిక్విడ్ నైట్రోజన్ని మేము బార్లో కూడా యూజ్ చేస్తాం. నిజమా? అదేలాగా? సార్ చాలా సింపుల్, మనం ఎలా నార్మల్ డ్రింక్ చేస్తామో అలాగే, జస్ట్ గ్లాస్లో లిక్విడ్ వేసినప్పుడు నైట్రోజన్ వేయడమే. చూసారా, బ్యూటిఫుల్ డ్రింక్ రెడీ అయ్యింది. కానీ సార్ దీంట్లో జాగ్రత్తగా ఉండాలి, పొగ ఆపే ముందు దీన్ని తాగకూడదు, మనకే ప్రమాదం అవుతుంది. ఓకే, మీరు ఎప్పుడు కావాలన్నా లిక్విడ్ నైట్రోజన్ని యూస్ చేస్తూ ఉంటారు అన్ని వస్తువుల్లో. దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు సార్. ఇది స్టోర్ రూమ్లో అలాగే పెట్టి ఉంటాం సార్. ఇప్పుడు కూడా లోపల 2 సిలిండర్లు ఉన్నాయి సార్. కరణ్, స్టోర్ రూమ్ ఎక్కడ? సార్ అటువైపు. ఏమైంది? సార్ ఏమైంది? సార్ ఏమో తెలియదు సార్, అది చాలా చల్లగా ఉంది చూడండి, చేయి లోపల పెట్టుకుని మాడిపోయింది. సార్ ఇదే స్టోర్ రూమ్. అవే సార్ ఆ 2 సిలిండర్లు, వీటిని ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఆ గ్లౌస్లను ఆ కళ్ళజోడు వేసుకోవాలి. అలాగా? సరే, ఈ స్టోర్ రూమ్కి ఎవరెవరు వచ్చి వెళతారు? ఎవరైనా రావచ్చు సార్. లిక్విడ్ నైట్రోజన్ లాంటి ప్రమాదకరమైన వస్తువుల్ని ఈ చోట ఉంచారు, ఎవరైనా స్టోర్ రూమ్కి రావచ్చా? అవును సార్. అద్భుతం. -196 డిగ్రీసా? -196 డిగ్రీస్ అలా అంటే ఎంత చల్లగా ఉంటుంది కదా. ఇది మై గాడ్ పంకజ్, ఒక్క నిమిషం. నువ్వు సూపర్ ఐడియా ఇచ్చా పంకజ్, సూపర్ ఐడియా. సార్ నేనా? అభిజిత్, లిక్విడ్ నైట్రోజన్ టెంపరేచర్ ఎంత తక్కువగా ఉంటుందంటే మైనస్లో దాన్ని లిక్విడ్ ఫామ్లో పెట్టడానికి దానికి థర్మోస్ కావాలి, చాలా స్పెషల్ అయిన థర్మోస్ ఫ్లాస్క్. ఎందుకంటే ఈ లిక్విడ్ నైట్రోజన్ని సాధారణమైన గిన్నెలో పెట్టలేం, అలాగే పెట్టినా కూడా ఆ పాత్రలో చేయి పెడితే చేయి మాడిపోతుంది. పంకజ్కి అయినట్టు. అదే కదా. అయితే సార్ దేంట్లో అయితే వాళ్ళు నైట్రోజన్ పెట్టుకున్నారో అది థర్మస్ ఫ్లాస్క్ అయి ఉంటుంది. ఖచ్చితంగా అభిజిత్. అది కాకుండా హంతకుడు ఏం చేశాడు, మార్కస్ యొక్క ఫ్లాస్క్ ని మార్చాడు. తన దగ్గర ఉన్న ఫ్లాస్క్ లాగే దాన్ని మార్చి పెట్టాడు, కానీ లోపల థర్మాస్ ఫ్లాస్క్ లాగే దాన్ని తను మార్చి పెట్టాడు. అందులో లిక్విడ్ నైట్రోజన్ వాటర్ లాగే ఉంటుంది. సార్ చెప్పు దయా. సార్, స్టోర్ రూమ్ లో ఏ ఒక్క క్లూ దొరకలేదు. దయా, మాకు ఇక్కడ క్లూ దొరికేసింది, అది కూడా పంకజ్ వల్లే. సార్, మార్కస్ని చంపడానికి ఎవరు ఇవన్నీ చేశారో అతను ఖచ్చితంగా అతని శత్రువే అయి ఉండాలి. అయితే చాలా మంది ఉంటారు, ఎందుకంటే మార్కండ్ చాలా అరగెంట్ మనిషి అనుకుంటా. ఈ దిల్లు గురించి ఏదైనా తెలిసిందా? సార్ లేదు సార్, ఇప్పటి వరకు ఏమీ తెలీదు. వాడు తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఎన్ని రోజులని దాక్కుంటాడు? ఖచ్చితంగా వాడిని బయటికి రప్పించే తీరుతాను. సార్ మిగతా వాళ్ళని ఏం చేద్దాం? వాళ్ళందరినీ వెళ్ళమని చెప్పు, కానీ వాళ్ళందరి దగ్గర డీటెయిల్స్ తీసుకోను. అలాగే ఇది కూడా చెప్పు, మనం చేసే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకుండా వీళ్ళెవరూ ఊరు వదిలి వెళ్ళకూడదు. థర్మస్ ఫ్లాస్క్. అరే అసలు ఏంటిది? నేను ఎంత వెతికినా కూడా లిక్విడ్ నైట్రోజన్ పోసంత థర్మస్ ఫ్లాస్క్ అసలు దొరకడమే లేదు. అన్ని కొట్లోనూ ఇంటర్నెట్లోనూ నార్మల్ థర్మస్ ఫ్లాస్క్ మాత్రమే అమ్ముతున్నారు. సరే ఇలా ట్రై చేసి చూస్తాను. ఫెర్మాంగో. అరే ఇది కూడా లేదు.
ఎస్ గాట్ ఇట్ కమ్ ఆన్. Do it. ఏయ్, అరే ఏమైంది, ఎందుకు ఎగ్జైటెడ్ గా ఉన్నావు? సార్, ఈ ఫ్లాస్క్ ఒక డచ్ కంపెనీ తయారు చేస్తుంది. కేబుల్ మీడియా అనే కంపెనీ వెబ్సైట్ లో దొరుకుతుంది సార్. దాని ద్వారా దీన్ని క్లయింట్స్ అమ్ముతున్నారు సార్. ఇప్పుడే కస్టమర్ సర్వీస్ కి ఆ ఫ్లాస్క్ ఇమేజ్ పంపించాను. దానికి వాళ్ళు సమాధానం పంపిస్తారు సార్. చాలా మంచి పని చేసావు. వెరీ గుడ్ సార్. కాంటాక్ట్ వచ్చేసింది సార్. ఎస్. హాయ్, హలో, ఐఎమ్ ఇన్స్పెక్టర్ దయా, సిఐడి ముంబై. Hello. What curiousness does CID Mumbai have? We are always ready to help. My name is Dan. థ్యాంక్ యూ, డాన్. డాన్, we like to know the customers from India in the last 6 months. Whoever ordered for this flask from your site. Yeah, sure. Let me check. నమ్మలేకపోతున్నాను. హంతకుడికి మార్కస్ ఏ ఫ్లాస్క్ వాడుతున్నాడో తెలిసింది. తను ఆ ఫ్లాస్క్ ని ఆర్డర్ చేశాడు. Yes. 4 people brought this particular flask in last 6 months. Can you please give me the names? Yeah. Mrs. Anandi Kumar, Gagan Prakash, Yeah. Simi Deepak, Tilon Anch. వాట్? డిల్లో నంచ్? Yeah. He bought it about 3 weeks back. Just not one. He ordered 2 of these flasks. థ్యాంక్ యూ, డాన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు పెద్ద సాయం చేశారు. Welcome. డిల్లన్ 2 ఫ్లాస్క్లు ఆర్డర్ చేశాడు. ఒక ఫ్లాస్క్ని తను మార్కస్కి గిఫ్ట్ ఇచ్చుండొచ్చు. ఇంకొక దాంట్లో లిక్విడ్ నైట్రోజన్ పోసి తనని హత్య చేస్తుండొచ్చు. అభిజిత్ మార్కస్ ఏ పోస్ట్లో ఉన్నాడో ఆ పోస్ట్లో ముందు డిల్లనే ఉండేవాడు. మార్కస్ వచ్చాడు, అతని పోస్ట్ని లాగేసుకున్నాడు. ఇప్పుడు ఆ డిల్లన్ ఎక్కడున్నాడు? ఈ రఘు చెప్పాడు ఈ డిల్లన్ ఇంటర్నెట్లో ఎక్కువగా షాపింగ్ చేస్తాడట. దాంతో కనిపెట్టొచ్చా చూద్దాం. లేదు దయ్యా, అన్నీ తెలిసొస్తాయి. డిల్లన్ అకౌంట్ని మనం హ్యాక్ చేద్దాం. పంకజ్, తన అకౌంట్ని హ్యాక్ చేస్తావా? చేయగలవుగా? అఫ్కోర్స్ సార్. సార్, డన్. సాధించో. ఈరోజు మనకి లాటరీ దొరుకుతుంది అనుకుంటా. సార్, చాలా షాపింగ్లు చేశాడు సార్. షర్టు, జీన్స్, అంతెందుకు షూస్ని కూడా ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నాడు సార్. షూసా? హే, ఒక్క నిమిషం. రఘు తను ఆన్లైన్లో కొత్త షూలు కొన్నట్టు ఒక విషయం చెప్పాడు. ఓసారి షూ డీటెయిల్స్ చెక్ చేయి. 3 వారాలకు ముందే కొన్నాడు సార్. పాపం పిచ్చివాడు. ఎందుకు? ఏంటి ఏమైంది సార్? తను చెప్పి కంపెనీ షూస్ని కొన్నాడు సార్. అది ఎంత చీప్ క్వాలిటీ కంపెనీ తెలుసా? అసలు క్వాలిటీ బాగుండదు. అవును సార్, నేను కూడా ఈ షూస్ గురించి ఎప్పుడో విన్నాను. చాలా చండాలమైన షూస్ సార్ ఇవి. వీటిని వేసుకొని నడిచామంటే బ్లూ కలర్లో మార్కులు కూడా పడతాయి సార్. బ్లూ కలర్ మార్క్? సార్, అది ఏంటంటే ఈ షూ సోల్ ఉంటుంది కదా, ఈ కంపెనీ దాన్ని చాలా దరిద్రంగా తయారు చేస్తున్నారు. అందువల్ల కలర్ అంటుకుంటుంది కిందకి. అభిజిత్, ఆ డిల్లన్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. ఎక్స్క్యూజ్ మీ. అభిజిత్, ఇక్కడ చూడు. ఇవి షూ బ్లూ మార్క్స్. అలా అయితే డిలన్ ఈ చోటికి వచ్చాడు. హౌదా? ఈ మార్క్ చూసావా? రౌండ్గా ఉంది. ఇక్కడేదో ఒక వస్తువుని ఉంచి ఉన్నారు. హలో చూడు, ఫ్లాస్కు. ఏ సరంగి, సార్, దయా, అభిజిత్ ఎలా ఉన్నారు? బాగున్నారు. పెద్దగా ఏం దెబ్బ తగలేదు. తొందరగా సరైపోతారు. సార్, ఎవరో ఫ్లాస్క్ మూతని ఎవరో కావాలనే ఫ్రెషర్తో మూసేశారు. ఇలా బ్లాస్ట్ అవడం కోసమే దీన్ని చేశారు. వాళ్ళు మంచి పని చేశారు. ఫ్లాస్క్ దగ్గరికి వాళ్ళు వెళ్ళలేదు. లేకపోతే ఏమయ్యేదో తెలీదు. చెప్పు సరంగి, ఏదైనా కరెక్ట్గా దొరికింది. ఇదిగో. ఆగండి సార్, మేము వస్తున్నాం. మాకు కూడా చెప్పండి. రండి రండి, మీరు కూడా చూడండి. ఇదిగో.
ఈ గాయం పెద్ద వస్తువుతో కొట్టడం వల్లే జరిగింది. పెద్ద వస్తువా? అలాగంటే ఫ్రీజర్ రూమ్లో పెద్ద పెద్ద అంట్లు ఉన్నాయి అక్కడ. అవును సార్, ఫ్రీజర్ రూమ్లో శవం పక్కన నేలపైన గుండ్రంగా ఒక సింబల్ ఉంది. నాకు తెలిసి ఆ హంతకుడు డిలోన్ పైన లిక్విడ్ నైట్రోజన్ పోయడానికి ముందు ఆ పాత్రను నేలపై పెట్టుండాలి. అది ఎవరైనా సరే, నాకేమో దీన్ని చూస్తుంటే ఏమైనా ప్లాండ్ మర్డర్లా కనిపించలేదు. కోపంలో ఎవరో దీన్ని చేశారనిపిస్తుంది. సార్, మార్కస్ని చంపిన తర్వాత మేము ఇతన్ని రీచ్ అయ్యేలోపు ఇతన్నెవరో చంపేశారు. ఆ పాత్ర కూడా అక్కడ ఫ్రీజర్లో లేదు సార్, ఎక్కడైనా దాచిపెట్టుంటారు. ఒకవేళ ఆ వస్తువు హంతకుడి దగ్గరే ఉందా ఏంటో. కానీ సార్, మేమందరినీ సర్చ్ చేశాం కదా, కానీ అలాంటి ఆధారమేమీ దొరకలేదే. లేకపోతే హంతకుడు ఆ పాత్రను ఎక్కడి నుంచి తీశాడో అక్కడే పెట్టేశాడనుకుంటా, ఎవరికీ డౌట్ రాకూడదని. ఆ వస్తువు ఏంటనేది కనిపెడితే హంతకుడిని మనం కనిపెట్టేసినట్లే. ఎండిపోయిన బ్లడ్గా ఉంది. హలో సార్, ఒక గిన్నె దొరికింది, అందులో బ్లడ్ ఉంది. హంతకుడు వాణ్ణి వాడే స్మార్ట్ అని అనుకుంటున్నాడు. ఒక విషయం కన్ఫర్మ్ అయిపోయింది, వీళ్ళలోనే ఎవరో ఒకరు హత్య చేశారు. మాకు హంతకుడు వాడిన ఒక నోట్ దొరికింది. ఈ నోట్లో ఉన్న హ్యాండ్ రైటింగ్తో మీ అందరి హ్యాండ్ రైటింగ్ మేము మ్యాచ్ చేసి చూస్తాం. ఎవరి హ్యాండ్ రైటింగ్ అయితే మ్యాచ్ అవుతుందో హత్య చేసింది వాడే. సరే, ప్రతి ఒక్కరు రండి. ఈ పేపర్లో నేను హంతకుని కాదని చెప్పి మీరు రాయాలి, అర్థమైందా? మీరు రండి. రాయ్. మీరు రండి. అవును, మీరే. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. లేదు లేదు కరణ్, వద్దు, రాయాల్సిన అవసరం లేదు. కానీ సార్, మీరు నా హ్యాండ్ రైటింగ్ ని మ్యాచ్ చేయలేదు, మరి నేను హంతకుడు కాదని మీరు ఎలా? మేము తెలుసుకున్నాం, ఎందుకంటే ఈ ఆటకంతా మేమే కారణం, హంతకుణ్ణి ఇరికించటానికి. ఏంటి, హంతకులు దొరికేశారా? ఎవరు హంతకులు? ఏంటి, నన్నెందుకు అలా చూస్తున్నారు? నేను ఎలాంటి హత్య చేయలేదు, నమ్మండి. కరణ్, మరెందుకని ఆ పెన్ నీ చేతిలోంచి జారి కింద పడింది? చెప్పండి సార్, ఒకవేళ ఈవిడకు వేళ్ల నొప్పి ఉందేమో, అంతేనా? సరిక, మీరు పూర్తి కథ త్వరగా చెప్పేయండి. ఏం కథ చెప్పాలి? అరే, జరిగిన కథ, ఫ్రీజర్లో మొదలైన కథ. మార్కర్ చనిపోయిన హంతకుడు పాత్రని నేల మీద పెట్టి డిల్లో మీద లిక్విడ్ నైట్రోజన్ని పోశాడు. అప్పుడు పాత్ర పక్కనే ఉంది కాబట్టి లిక్విడ్ దాంట్లో కూడా పడింది, అందువల్ల పాత్ర కూడా ఫ్రీజ్ అయింది. కానీ హంతకుడు ఆ విషయాన్ని గమనించలేదు. పాత్రని తీసి మళ్ళీ అక్కడ పెట్టడానికి తీసినప్పుడు వాడి వేలు బర్న్ అయ్యింది. ఇదే ఆ పాత్ర. ఇందులో హంతకుడు అదేంటంటే నీ ఫింగర్ ప్రింట్సే ఉన్నాయి. ఉత్తి ఫింగర్ ప్రింట్సే కాదు, నీ స్కిన్ కూడా ఇందులో అంటుకొని ఉంది. పాపం నువ్వు గమనించలేదు.
మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది నా స్కిన్ అయ్యే అవకాశమే లేదు. నా వేళ్ళకి దెబ్బ తగిలితే నా స్కిన్నే కదా పాడైపోతుంది. కరణ్, అది కూడా నిజమే, కరెక్ట్గా చెప్తున్నారు. పూర్వి ఒకసారి చెక్ చేయి. నేను చెప్తున్నాను కదా. స్టాప్ ఇట్ ప్లీజ్. స్టాప్ ఇట్. స్టాప్ ఇట్. చాలా మంచి ప్లానే, కానీ మేకప్ మాత్రం ఆ రేంజ్లో లేదు. చూసారా ఎంత ఈజీగా వెళ్ళిపోయిందని? ఏంటి ఇదంతా నువ్వే చేసావు? అవును, ఈవిడే చేసింది. దేనికోసం ఇలా చేసావు? చెప్పు, ఎందుకోసం ఇలా చేసావు? రిలేషన్షిప్ కోసం. నేను నిన్ను వదులుకోను కరణ్. మార్కస్ నా బాయ్ ఫ్రెండ్. ఒకరోజు మా ఇద్దరి మధ్య అంతా జరిగిపోయింది. దాని తర్వాత నిన్ను కలిశాను. నీ పైన ప్రేమ పుట్టింది. మన ఇద్దరికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత మన మధ్యలో ఎవరూ రాకూడదు అనుకున్నాను. కానీ ఆ మార్కస్ నన్ను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. నీ దగ్గర అన్ని చెప్పేస్తానని నన్ను బెదిరించాడు. నేను ఎంతో చెప్పి ట్రై చేశాను, కానీ వాడు నా మాట వినిపించుకోలేదు. వినలేదన్న కారణంగా వాడిని నువ్వు చంపేశావా? అసలే ఒక హత్య చేసి తప్పు చేసావు, ఇప్పుడు కొత్తగా ఇంకొకటి చేసావు. ఈ లిక్విడ్ నైట్రోజన్ ఎందుకని తెలుసుకోవచ్చా? మార్కస్ ఒక పిచ్చోడు. ఇండియాలో పుట్టినా కూడా ఇక్కడున్న వాళ్ళందరినీ తక్కువగా అంచనా వేస్తాడు. ఇక్కడున్న వాళ్ళకి వంట చేయడం తెలియదంటాడు. అన్నిట్లోని కారం వేస్తారంట. అన్ని టేస్ట్లు ఒకేలా ఉంటాయంట. వాడు లిక్విడ్ నైట్రోజన్ టెక్నిక్ లో చాలా గొప్పలకి పోతాడు. అందుకే ఆ లిక్విడ్ నైట్రోజన్ ఉపయోగించి వాడిని చంపేశాను. ఈ విషయంలో మీకు దిల్లాన్ సహాయం చేశాడు. ఎందుకంటే దిల్లాన్ చెఫ్ పొజిషన్ తనకి మళ్ళీ దొరుకుతుందని అనుకున్నాడు. ఎందుకంటే మార్కస్ వాడి దగ్గర నుంచి ఆ పదవి లాక్కున్నాడు. డిలోని ఎందుకు చంపేశావు? ఆ పిచ్చోడికి బుర్ర పనిచేయట్లేదు. నాకు 20 లక్షలు కావాలి, క్యాష్. వాట్? ఎస్. నీకేం పిచ్చెక్కలేదు కదా. మనం డబ్బు గురించి మాట్లాడలేదే. నీకు ఉద్యోగం మాత్రమే కదా అవసరం. మన డీల్ మర్చిపోయావా? ఇప్పుడు డీల్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఇప్పుడు నాకు డబ్బు కూడా కావాలి, లేకపోతే సిఐడి దగ్గర అన్ని నిజాన్ని చెప్పేస్తాను. మార్కర్ ఫ్లాస్క్లో లిక్విడ్ నైట్రోజన్ని నువ్వు చేయమని చెప్పావు కాబట్టి నేను చేశానని చెప్తాను. పూర్వి దాన్ని లాక్కెళ్ళు. ఎస్ సార్. మీరందరూ కూడా వెళ్ళిపోవచ్చు. సార్, ఈ కేస్ చాలా త్వరగా సాల్వ్ అయింది. అవును, ఇంటికెళ్ళి పడుకోండి. థ్యాంక్ యూ సార్. ఫ్రెడీ సార్, వెళ్దామా? పద, వెళ్ళి బాగా తిందాం. ఈరోజు నేను నా తరపున నీకు పార్టీ ఇస్తున్నాను. సార్, ఈ కేసు వల్ల తినాలని ఆశ పోయింది సార్. మీరు ఇంత ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి ఏమైనా తిందాం రండి. ఏం తిందామంటావు? 3 సమోసాలు, 2 వడాపావు, ఒక చీజ్ శాండ్విచ్, ఒక పిజ్జా, స్ట్రాబెర్రీ మిల్క్ షేక్, ఇంకా చోలే భటూరే దొరికితే బాగుంటుంది. పర్వాలేదు, చూద్దాంలే. అలాగే దాంతో పాటు ఉల్లిపాయ పకోడా. ట్రీట్ ఇస్తాను నాకు దా. ఇప్పుడు ఇవ్వు. రండి రండి రండి.